హలో వ్యూయర్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావీస్ వరల్డ్ నేచర్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఉగాది పండగ పనులు ఎక్కడి దాకా వచ్చాయి? షాపింగ్స్, ఇల్లు క్లీనింగు అవన్నీ పనులు అయిపోయాయా మీకు? అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అన్నీ స్టార్ట్ అయ్యాయండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను పండగ దగ్గరకు వచ్చిన తర్వాత పోస్ట్ చేయాల్సి వస్తుంది. చెప్పాను కదా, నాకు కుదరట్లేదని చెప్పేసి. అసలు ఈ ఫీవరు, కాఫ్, కోల్డ్ ఏంటో బాబుకో నాకు 1 వీక్ అవుతుంది పట్టుకొని వదలట్లేదండి. సో వీడియో ఎడిటింగ్ లేట్ అయింది. వీడియోస్ తీసైతే చాలా రోజులు అయింది, కాకపోతే మీకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. అన్నీ చూసుకోవాలి కదండి. బాబుని చూసుకుంటూ వీడియోస్ చేయాలి, కానీ వీడియోస్ చూసుకుంటూ బాబుని చూసుకోలేము, బాబుని నెగ్లెక్ట్ చేయలేము కదా. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ అంటూనే ఇంత ఎండ ఏంటి అనుకుంటున్నారా? సమ్మర్ కదండి, ఇలాగే ఉంటుంది. అందులోనూ పైన అమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా, అప్స్టేర్ అనమాట. చాలా వేడి ఉందండి. ఎండకు మొక్కలు చూడండి అంతా ఎలా అయిపోయాయో. నాకు అసలు నిద్ర సరిపోవట్లేదండి, బాబుతో మాట తడబడుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఐస్ కూడా కాస్త బ్లర్ అవుతున్నాయి, బాగా చాలా ఇబ్బంది పెడుతుంది హెల్త్ అయితే నాకు. అండ్ ప్లాంట్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నీ ఇలా అయిపోయాయి. బిఫోర్ మ్యారేజ్ అయితే బాగా కేర్ తీసుకునేదాన్ని నేను. ఇప్పుడు నాకు వీటిని కేర్ తీసుకోవడానికి అస్సలు కుదరట్లేదు. నా కేరింగ్ అంతా నా స్కందబాబే అండి. అండ్ ఇంకా పండగ పనుల్లో అయితే ఇక్కడ మా మేడ్ కవిత వచ్చేసి అన్నీ అయిపోయాయండి. ఆ అమ్మాయితోనే ఇల్లు క్లీనింగ్ కూడా చేయించింది అమ్మ. తర్వాత ఇప్పుడు ఫెస్టివల్ పనులన్నీ అయిపోయాయి. లాస్ట్లో ఉన్న గిన్నెలు అవి ఇవి తోమేస్తుంది అనమాట. గిన్నెలన్నీ కవిత శారీ పెట్టాలి నాకు అని పాపం అడిగింది. అమ్మ అయితే శారీస్ తీసుకుంది, ఒక 2 తీసుకుంది. నచ్చినవి తీసుకుంటుందిలే అని చెప్పేసి ఇదిగోండి బెడ్షీట్లు, సోఫా కవర్లు, ఇళ్ళకి వేలాడదీసే పూల దండలు అవన్నీ వాషింగ్ కూడా అయిపోయాయి అనమాట. ఆ వాషింగ్ చేసిన క్లిప్ కూడా ఎక్కడో ఉంది, యాడ్ చేసి ఉంటాను మధ్యలో. కవిత శారీస్ అయితే ఇవే అండి, మా మెయిడ్ శారీసు. శారీ ప్రైస్ అంటూ ఎందుకులేండి పాపము, తక్కువ అని చెప్పి మేమేం పెట్టాం, మేము మెయిడ్ అని కదా అని చెప్పేసి బెస్ట్ క్వాలిటీలోనే తీసుకోవాలి. మనకు వేరు వాళ్ళకు వేరు అని చెప్పేసి ఏం కాదండి. పని అమ్మాయి కదా అని చెప్పేసి మేమేం అట్లా చూడము. పని అమ్మాయి అనడానికి కూడా నాకు మనసు ఒప్పుకోదు. మెయిడ్ అని చెప్పి సరిపోతుంది కదా అని చెప్పేసి మెయిడ్ అని చెప్తుంటాను. అండ్ శారీ ఒకటి ఇస్తే సరిపోదు కదా, శారీలో బ్లౌజ్ వచ్చింటుంది. బట్ అలా పెట్టకూడదు అని చెప్పేసి అమ్మ శారీతో పాటు మళ్ళీ ఇంకో బ్లౌజ్ కూడా సపరేట్గా తీసుకొని ఇచ్చిందనమాట. ఒక 2 శారీస్ తీసుకుంటే తనకి ఏది నచ్చితే అది తీసుకుంటుందిలే అని చెప్పేసి తీసుకుంది అమ్మ. కవిత మా మెయిడ్ శారీస్ అయితే ఇవ్వండి. అండ్ ఇల్లు క్లీనింగ్ పనులలో పడి మాకు అస్సలు చేసుకొని తినడానికి కూడా మా యువరాజుతో మాకు కుదరట్లేదండి. ఈ అల్లరోని పట్టుకోవడానికి ఎంతమంది ఉన్నా తక్కువే మాకు అనేటట్టుగా ఉంది. సో చెల్లి వచ్చేసి జిమ్కి వెళ్ళి వస్తూ టిఫిన్స్ తీసుకొచ్చిందనమాట. వండుకోవడానికి చేత కావట్లేదు, ప్లస్ టైం దొరకట్లేదు. కడుపులో అయితే బాగా ఆకలిస్తుంటాయి. సో మా స్కందబాబు పుణ్యమా అని చెప్పేసి మేము బయట తెచ్చుకున్నాం ఇవాళ. కానీ ఆ యువరాజ్కి మాత్రం బయట అయితే తీసుకొచ్చి పెట్టమండి. ఎంత ఉన్నా ఇంట్లోనే వండి పెడతాను. బయట ఏమైనా తెచ్చి పెట్టానంటే ఓన్లీ ఇడ్లీ, అది కూడా మంచి టిఫిన్ సెంటర్ లేదా రెస్టారెంట్, హోటల్స్ అలా ఏమన్నా ఉంటే చూసి తీసుకొస్తాను అనమాట. ఇది వచ్చేసి సామెలు అంటారు కదా, సామెలు పొంగల్ అనమాట. సామెలు పొంగల్ కూడా తీసుకొచ్చింది చెల్లి. టేస్ట్ చేయించు బాబుకి అక్క అని చెప్పేసి. కానీ నాకు అవుట్ సైడ్ ఎంత క్వాలిటీగా చేసినా చాలా భయం అనమాట. ఈ మహానుభావుడికి, అదే నా స్కందబాబుకి పొంగల్ చేశానులేండి ఆ రోజు నేను. అండ్ మాకు వచ్చేసి బోండాలు తీసుకొచ్చింది చెల్లి. అన్ని బోండాలే తెచ్చావేంటిరా అని అంటే, ఎప్పుడోసారి బ్రేక్ చేసేద్దాం అక్క అని చెప్పి తీసుకొచ్చింది. కానీ తనైతే తీసుకోదండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ. నేను కూడా చాలా రేరు, ఎప్పుడో ఒకసారి ఆయిల్ ఫుడ్ తీసుకుంటాను. అంతా డైట్ ఫాలో అవ్వడం అంటూ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలైన తర్వాత కుదరట్లేదండి అసలు చెప్పాలంటే. అంతకుముందు అయితే టైం ఉంటుంది కాబట్టి బాగా అన్నీ చేసుకుంటాము. సో బ్రేక్ చేసేసామన్నమాట మేము ఆయిల్ ఫుడ్ తినేసి అవుట్ సైడ్ది. అండ్ ఇది వచ్చేసి చెప్పా కదా, క్లీనింగ్ ఏవో ఉన్నాయి, క్లిప్స్ ఉంటాయని చెప్పేసి. ఈ పూలదండలు అయితే అన్నీ అమ్మ తీసి పెట్టేసిందండి. ఇంట్లో వేలాడదీస్తూ అన్నీ ఎందుకు అని చెప్పేసి ఒక 2-3 పెయిర్స్ ఏమో అంతే, ఎక్కువ యూస్ చేయకుండా పెట్టేసింది. అమ్మకి చేత కాదు కదా అసలు, కాబట్టి తనకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకే. ఇవి కూడా అన్నీ మేడ్ క్లీన్ చేసింది అనమాట, అమ్మ చేసినవి కాదు. బెడ్షీట్లు అవన్నీ అయితే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్న, ఫెస్టివల్ కాబట్టి క్లీన్ చేసింది. అండ్ అవి చేసింది కూడా మిషన్లో వేసేస్తే అయిపోతుంది, అమ్మ ఉతకలేదు. ఆయన ఉతికే ఏజ్ కాదు అమ్మకు. ఇంకా ఫ్లవర్స్ అనమాట. ఈ ఫెస్టివల్ సీజన్ అంటే, నార్మల్ సీజన్ అంటే అమ్మకు ఎప్పుడైనా సరే, ఫెస్టివల్ అంటే ఇంకా ఎక్కువే ఉండాలి ఫ్లవర్స్. డైలీకి, పూజకి, ఫెస్టివల్కి ఈ మాత్రం పువ్వులు, తమలపాకులు లేకపోతే అస్సలు కాదండి. లాస్ట్ ఇయర్ ఉగాదికి కూడా నేను మీకు చెప్పాను అనుకుంటాను.
ఇంటి నిండా పువ్వులు తమలపాకులు ఖచ్చితంగా ఉండాలి ఆమెకు, లేదంటే చాలా ఏడుస్తుంది, ఇబ్బంది పడుతుంది చిన్నపిల్లలాగా. పువ్వులు లేవమ్మా అని అంటుంది. తెచ్చుకుంటుంది అనమాట. తీసుకెళ్తే చెల్లి కారులో కావాల్సినవన్నీ తెచ్చుకుంటుంది. రకరకాల పువ్వులు తీసుకొచ్చుకుంటుంది అనమాట. ఫ్రిడ్జ్ నిండా ఫ్రూట్ బాస్కెట్లో మొత్తం ఫ్లవర్సే ఉంటాయండి. అలా ఉండాలి. వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కడ పెట్టుకోవాలమ్మా అని అంటే సర్దుకోండి అమ్మ మీరే అని చెప్తుందనమాట అమ్మ. నా వాయిస్ ఇలాగే ఉంటుంది, ఒరిజినల్ వాయిస్. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. న్యాచురల్ లాగే ఉండాలండి. ఇవి వచ్చేసి కనకాంబరాలు పెట్టుకోవడానికి తీసుకొచ్చింది. మల్లెపూలు కూడా కనబడుతున్నాయి మీకు అక్కడ, పెట్టుకోవడానికి తెచ్చిందనమాట. ఏంటమ్మా ఇంకా ఫెస్టివల్ చాలా దూరం ఉంది కదా, ఎందుకంటే ఈరోజు రేపు పెట్టేసుకోవచ్చు కదమ్మా అని చెప్పి పెట్టేసిందనమాట. ఫ్లవర్స్ ఫెస్టివల్ సీజన్లో చాలా రేట్ అండి, అదొక రీజన్ అనమాట. కానీ పూజకు తెచ్చుకునే పువ్వులతో పాటు ఖచ్చితంగా పెట్టుకోవడానికి కూడా చాలా తీసుకొస్తుందమ్మ. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా బయటికి వెళ్తున్నాము షాపింగ్ పైన. షాపింగ్ అంటే గోల్డ్ షాప్కి అనమాట. చెల్లిది చైన్ కాస్త బ్రేక్ అయిందో ఏదో సంథింగ్ ఉంది, అది కొద్దిగా రిపేర్ చేయించుకోవడానికని వెళ్ళాము. చెల్లి కార్ తీస్తుందన్నమాట. మేము కిందకి వెళ్ళాము. తను కనబడుతుంది అక్కడ మీకు. ఏమో మరి పాపం ఏమనుకుంటుందో ఏంటో, కానీ ఏమనదు. కట్ చేసి పెట్టుకోండక్క, నాకైతే కనిపించడం ఇష్టం ఉండదు అని చెప్తుంది. అండ్ ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. కార్ తీసింది చెల్లి, కిందకి వెళ్ళాం మేము. ఖజానాకి వచ్చేసామన్నమాట. ఖజానాలో చెల్లి చైను తీసుకెళ్ళాము. తను చేయించుకుంటే నాది కూడా బిఫోర్ మ్యారేజ్ ఒక స్మాల్ చైన్ ఉంటుంది కదండి, డైలీ వేర్గా యూస్ చేసేది, అది తీసుకెళ్ళాను అనమాట. నేను కూడా అంటే బాబుకి వేసాను నేను శ్రావణ మాసంలో. వాడి షర్టుకి తట్టుకొని హుక్కు పెట్టుకునే దగ్గర వచ్చేసి అది పోయిందనమాట కొద్దిగా. దానికి 50 మిల్లీనా ఏంటో మళ్ళీ ఎదురుపడింది అనమాట. అమ్మది ఒకటి ఇయర్ రింగ్ ఉంది, అది దానికి నేను రిపేర్ చేయించుకోవాలనుకున్న చైన్కి కలిపి 850నో 950నో తీసుకున్నారు. 50 మిల్లీకి జస్ట్ గోల్డ్ రేకుకి. గోల్డ్ చాలా రేటు ఉందండి అసలు. ఇదే ఖజానా. ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ ప్రైవసీని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే ఇంకా ఎక్కువ తీయలేదు, అక్కడ దాకా తీశాను. అది వచ్చేసి ఇతన్ని ఏమంటారండి, ఆచారి కదా, కంసాలి ఆచార్య ఏదో సంథింగ్ అంటారు. ఆయన రిపేర్ చేస్తున్నాడు అనమాట. అన్నీ కొద్దిగా క్లిప్స్ తీశాను, వద్దు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకని. అమ్మ ఇయర్ రింగ్, చెల్లి నాది చైను రిపేర్ చేయించుకొని వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి సిటీ స్క్వేర్ మాల్కి వచ్చామన్నమాట. అదే స్కందబాబు షాపింగ్ అండో. నాకు హెడేక్ వచ్చేసింది వాడి డ్రెస్ కోసం వెతకడానికి. అబ్బబ్బబ్బా అల్లరి పిల్లోడైపోతున్నాడు. ఏడుపు స్టార్ట్ చేశాడంటే వదలాడు. మొత్తానికి డ్రెస్ దొరికింది. అండ్ మేమైతే ఇంకా ఇంటి దారి పట్టామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడితో మీ ముందు